హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో కుక్కర్లో సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం మనం స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే బిర్యానీ సరుకులు వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, ఇలా బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కుక్కర్లో రెడీ చేసుకుంటే బిర్యానీ 2 లేదా 3 నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోతుంది. మన బిర్యానీ సామాన్లు బాగా ఫ్రై అయిపోయాయి కదా, దీనిలో మనం పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, క్యారెట్, బంగాళదుంప వీడియోలో చూపించినట్టు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఇవి ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలకైనా హస్బెండ్స్కైనా లంచ్ బాక్స్కి ఇలా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీంట్లో మనం గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కుక్కర్లో బిర్యానీ చేసుకోవడం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుందండి. దీంట్లో మనం టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుందాం. మా హస్బెండ్కి, మా పిల్లలకి ఈ వెజిటేబుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మేము వారానికి ఒకసారి చేసుకుంటాం. బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి. నేను వాటిని తాలింపులో యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అన్నిటినీ కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. రైస్ ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్ తాలింపులో ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అడుగంటకుండా కలుపుకోవాలి, లేదంటే రైస్ కూడా విరిగిపోతాయండి. దీంట్లో మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. నా దగ్గర ఉన్నవి మాత్రం వేసాను. మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. దీంట్లో మనం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుందాం. మొత్తాన్ని ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి. దీంట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. మీ దగ్గర ఇంకా ఏమైనా బిర్యానీ స్పైసెస్ ఉంటే వేసుకోవచ్చు. మొత్తాన్ని ఇలా కలుపుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకుందాం. ఇది 2 విజిల్ మాత్రం వస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్కువైతే మెత్తబడిపోతుంది బిర్యానీ. 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే దాని బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.